ఏపీలో ప్రజా ఆరోగ్యం మరోసారి పడకేసింది. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలను ఆపద్ బాంధవ్యంలా ఆదుకునే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం 3,000 కోట్లు బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసినట్టుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. రోజు రోజుకు బకాయిలు పెరిగిపోతుండటంతో హాస్పిటల్స్ మనుగడ కష్టతరం అవుతోందని ఆశ చెబుతోంది. గత కొన్ని నెలలుగా ఆశ ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఆరోగ్యశ్రీ బంద్ అయింది. చంద్రబాబు అధికారులకు వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవటం ఇది సెకండ్ టైం. రైట్, మై కరెస్పాండెంట్ సురేంద్రతో మాట్లాడదాం. ఇదే అంశంపై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, చెప్పండి, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి 2 ఏళ్లలో. ఏం చెప్తున్నాయి ఆసుపత్రి వర్గాలు? రోగుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఏంటి మీదకి ఇన్పుట్స్? అరే, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతబడి ఉన్నాయి. ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు విడుదల చేయాలంటూ ఆశ ఇప్పటికే ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరింది, ఆందోళన బాట పట్టింది. గతంలో కూడా అంటే 2025 అక్టోబర్లో వాళ్ళు సమ్మె బాట పట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది. వన్ టైం సెటిల్మెంట్ డిసెంబర్ నాటికల్లా బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను కూడా విడుదల చేస్తామంటూ ఆ సమ్మె విరమించేశారు. కానీ డిసెంబర్ దాటిపోయి ఇప్పుడు మార్చి కూడా వచ్చింది. దాదాపు 3 నెలల కాలం గడిచింది. ఈ 3 నెలల కాలంలో మరింత భారం పెరిగింది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ₹1 కూడా విడుదల కాలేదు. అదనంగా ఇప్పుడు అది 3,000 కోట్లకు చేరిన పరిస్థితి. కానీ ఆ నిధులు విడుదల చేయమంటే మాత్రం ప్రభుత్వం ఎక్కడ స్పందించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా బంద్ చేస్తామంటూ ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ గత 15 రోజులుగా సమ్మె నోటీస్ ఇచ్చారు. వాళ్ళతో సంప్రదింపులు జరపడానికి ఆశకు సంబంధించిన అసోసియేషన్ నాయకులు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. కనీసం ఆ సమ్మెకి సంబంధించి విరమింపజేసే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. దీంతో ఆరోగ్యశ్రీ సేవ మీద వైద్యం అందించుకునే పేదలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గతంలో మనం చూసాం, సమ్మె సందర్భంగా దాదాపు నెల రోజుల సమ్మెలో అనేక మంది రోగులు అత్యవసర చికిత్సల కోసం ఆందోళన చెందారు. అప్పుల పాలైన పరిస్థితి, అప్పులు తీసి హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. మళ్ళీ అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ కాబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడా కూడా ₹1 కూడా విడుదల చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. హాస్పిటల్ భవితవ్యం కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది. బయట అప్పులు పాలైపోయారు. రెండోది, ఆరోగ్యశ్రీకి సంబంధించి మొదట్లో ఏవైతే రేట్లు ఉన్నాయో ఆ రేట్లను ఇప్పటికే కొనసాగిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేట్లు కూడా పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటికొచ్చి స్పందన రాలేదు. ప్రభుత్వం స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ ఆశాకు సంబంధించిన ప్రతినిధి తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి. రైట్ సురేంద్ర.